వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి బాలినేని కావ్య 36వ డివిజన్లో ఇంటింటికి పర్యటించి అధికార వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తితో సత్యదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించిన కావ్య, ఆమె వెంట వైసీపీ కార్పొరేటర్, వివిధ విభాగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. शतं जीव शरदो वर्धमानेत्यपनिगमो भवति शतमिति शतं तं पेत्वा मधुचारिगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् शत వాసన నాయకత్వం వద్దలాలే 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 ఆడ హలో పక్కన వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి మాట్లాడచ్చు లైక్ వేసి వాళ్ళైతే మాట్లాడి సత్యదేవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఒంగోలు టైగర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు కావ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అన్నదమ్ములకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పథకాలు తీసుకొచ్చి ప్రజలందరిలో కూడా ఆనందాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు అందరికీ, ప్రజలందరికీ కూడా అందినాయని చెప్పి అనుకుంటా ఉన్నాము. తొందరలో కూడా ఈ ఒంగోలులో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరన్నా కూడా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్గా ఏం అవసరం లేదు, మళ్ళీ మనం అందరం కూడా కార్యక్రమానికి ఈ అపార్ట్మెంట్ వినయ్ కుమార్ గారు 36వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి డాకా సుజాత గారు, అట్లానే డాకా హనుమారెడ్డి గారి
ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ అపార్ట్మెంట్లో ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల ప్రజానికులందరికీ కూడా ముందుగా మా పార్టీ తరపున, మా వాసన తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పిందే తరువుగా, చెప్పాడంటే చేస్తాడంటే అన్న నానుడితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ దాదాపు 7-8 డివిజన్లకు సంబంధించి అంతకుముందు ఈ ఏరియాలో కరెంటు వైర్లు పైన ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తూ ఉండేవి. దాదాపు 32, 34, 35, 36 5-6 డివిజన్లకు కలిపి కరెంటు వైర్లు ఇళ్ల పైనుంచి వెళ్తున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారన్న ఎవరు వచ్చినా కానీ ఈ పని చేయట్లేదు. తరువుగా మీరు ఈసారైనా ఎట్లయినా సరే ఈ పని చేయండి అని చెప్పగానే 2019 గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా విద్యుత్ శాఖ మంత్రివర్యులు అయిన వెంటనే 63 కోట్ల రూపాయలతో 132 kV అండర్ కేబుల్ లైన్ వేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి, అట్లాగే ఒంగోలు ప్రజానికానికి ఇది తరువుగా చేసుకొని ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఘనత ఎవరికైనా దక్కింది అంటే అది ఒక్క మన వాసనకే దక్కిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే ఈ ఏరియాలో ఆ కరెంటు తీగల వల్ల ఉన్నటువంటి స్థలం, భూమి కూడా ఎంత మంచి ఏరియా అయినా సరే 1,00,000 రూపాయల లోపే ఉండేది ఆ కరెంటు తీగలు ఉన్నందువల్ల. ఇప్పుడు శాశ్వతంగా తీసేసి అండర్ కేబుల్ లైన్ వేసినందువల్ల దాదాపు ఇక్కడ గది వాల్యూ వచ్చేసి 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉండడంలో అది కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పడంలో మేము గర్వంగా భావిస్తున్నాము. అట్లానే ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా 159 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, అట్లానే కాలువలు నిర్మించిన ఘనత కూడా మా వాసన్నదే అని చెప్పి, అట్లాగే దాదాపు 25 మందికి పైగా స్త్రీ శక్తితో మొత్తం 50 డివిజన్లకు గాను 43 మంది మా సంఖ్యాబలం ఉంటే దాంట్లో దాదాపు 20 మందిగా మేము మహిళా కార్పొరేటర్లో ఉండడం మాకెంతో అధికారం మాకు ఇచ్చినందుకు మేము వాసనకి మా మహిళా లోకం తరపు నుంచి మేము అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అట్లానే అభివృద్ధి లేదు అంటే మరి ఇప్పుడు సుందరీకరణలో భాగంగా ఎన్క్యాప్ ఫండ్స్ ఉపయోగించి దాదాపు 8 కోట్ల రూపాయలతో మధ్య రోడ్లలో కానివ్వండి, డివైడర్స్ మధ్యలో కానివ్వండి ఎంత నగరం సుందరీకరణగా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి అంటే ఆశ చూపడం కాదు, విజయం అంటే ప్రజలకి దగ్గరగా చేరువయ్యా మూసుకుపోతే మీకోసం బాలినేని అన్న నానుడితో ప్రతి ఒక్కరిని కూడా ఇంటి తలుపు తట్టి ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇల్లు మూసేస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలో ఒక్క వాసన్న ఇంటి తలుపులు మాత్రమే తెరిచున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత, అలానే సొంత నిధులతో 2 కోట్ల రూపాయలతో జర్మన్ షెడ్స్ వేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టించి, అదేవిధంగా హోమ్ ఐసోలేషన్స్ లో ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్ పంపించి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి మన బాలినేని ఎంతో విధంగా కృషి చేసినందుకు దాంట్లో 1 ఆఫ్ ద పార్ట్ మమ్మల్ని కూడా మెంబర్స్ గా చేసి మేము కూడా పేద ప్రజలకి సహాయం చేసినందుకు మరొకసారి మేము అభినందనలు తెలియజేసుకుంటూ, మహిళా శక్తితో సాధించలేనిది ఏదీ లేదు అన్న నానుడితో మనందరం కూడా ఒక అరుదైన వ్యక్తి వాసన్న, ఒక అరుదైన వ్యక్తి. బంగారం ఎలా అయితే బంగారం అన్నా తరిగిపోతుంది, కానీ వాసన్న వజ్రం లాంటోడు. వజ్రం తరిగిపోదు, బంగారం మాత్రమే తరిగిపోతుంది. కాబట్టి అటువంటి అరుదైన మనిషిని రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా మన వాసన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇలాంటి పనులని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన సొంత మనిషిని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ మహిళా శక్తి అంతా కూడా కృషి చేసి మీరందరూ మన వాసనకి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సభ్యులు వాసన్న గారి ఆర్డర్ తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రేపు 24 రోజున ఈ మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది 2వ డివిజన్ అపార్ట్మెంట్స్లో తిరిగేదానికి అందరినీ కూడా ఆత్మీయ పలకరింపుతోటి ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మన అపార్ట్మెంట్ కూడా అందరూ ఇచ్చేశారు. మీ అందరికీ కూడా అంటే వాసన్న గురించి మనందరికీ తెలియని విషయమేం కాదు. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి స్థానికుడుగా 5 సార్లు ఆయన శాసనసభ్యులుగా అలాగే 2 సార్లు మంత్రివర్యులుగా పనిచేయడం అనేది మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయన.
ఆయన గురించి, ఎందుకంటే రేపు ఎలక్షన్ రాబోతా ఉంది, నిజాలు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తా ఉన్నాం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న దీర్ఘ పాదయాత్రతోటి ప్రజల్లో ఏవైతే అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ తెలుసుకుంటూ ఆయన 2019లో మేనిఫెస్టో అని ఒక రూపొందించి ఆ మేనిఫెస్టోను కూడా పవిత్రమైన గ్రంథంగా ఆయన భావించి ఇప్పటికీ కూడా ఏ పార్టీ కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి మేనిఫెస్టోలో రూపొందించిన కార్యక్రమాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏవైతే నవరత్నాల పేరున పథకాలను రూపొందించి జనంలోకి వచ్చాడో అవన్నీ కూడా ఇప్పటికీ 98% మనం పూర్తి చేసుకున్నాం. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు ఈ రోజున అందుతా ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి కూడా, సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినతో 2 సంవత్సరాలను కోల్పోయాం. అంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేసి అమలు చేసిన నాయకుడుగా ఆయన ప్రజల మన్ననలు పొందటమే కాకుండా నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను, మీ అందరికీ అభివృద్ధిలో భాగంగా నేను ఆ కార్యక్రమాలన్నీ చేశాను అని ప్రతి ఇంటిలో కూడా ఆ పథకాలు కానివ్వండి అందరూ లబ్ధి పొందారు ప్రభుత్వం వల్ల అని మీరు అనుకుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా దమ్మున్న నాయకుడిగా ఈ రోజున ఆయన ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. సిద్ధం ప్రోగ్రామ్ తోటి ఈ రోజున జనంలోకి వచ్చి ఆయన చెప్తా ఉన్నది అదే, నా మీద నమ్మకం ఉంటే, నేను పని చేశానని మీరు విశ్వసిస్తే నాకు ఓటేయండి అంటున్నాడు. అంటే ఆయన చెప్పే మాటలోనే ఎంత ధైర్యం, ఎంత మనో నిబ్బరం కలిగి ఆయన, ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 5 సార్లుగా శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రివర్యులుగా ఉన్న మన ప్రీతమ నేత వాసన్నని గురించి తెలుసుకోవాలంటే ఆయన పనులు చేస్తాడు కానీ చేసిన పనిని చెప్పుకునే మనస్తత్వం ఆయనకు లేదు. అబద్ధాలు, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనంలోకి ఏదో వెళ్ళాలనే తపన, ఆరాటం ఆయనకు మచ్చుకు కూడా మనకు కనపడవు. ఈ రోజున అభివృద్ధి లేదు అని చెప్తున్న ప్రతిపక్షాల నోరు మూయించే విధంగా 169 కోట్లతోటి ఈ రోజున రోడ్లు, డ్రైన్లు ఈ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అభివృద్ధి లేదనే వాళ్ళు నోరు ఖచ్చితంగా మూతపడే విధంగా కూడా మీరందరూ కూడా, ఎందుకంటే నిజాలు తెలుసుకోండి. మేము కోరేది ఒకటే, నిజంగా మనకు ఎవరు పనిచేస్తూ ఉన్నారు, అబద్ధాలతోటి ఎవరు మన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున వాసన్న 25,000 మందికి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన పట్టాలు ఇచ్చే దానిలో కూడా ఎంతో కృషి, ఆయన నెల రోజులు సీఎం గారితో కూడా పోట్లాడి ఆ పట్టాలని సాధించడం అనేది జరిగింది 235 కోట్లతోటి. మరి అవి కూడా ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా పేదలకి ఎక్కడ పట్టాలు అందితే ఆ ప్రతిపక్షం వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయేమోనని చెప్పేసి ఆ వాటిల్లో కూడా అవి శాంక్షన్ అయిందే కానీ డబ్బులు రాలేదని ఒక విడత, డబ్బులు వచ్చినాయి కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో కొట్టలేదని ఒక విడత ఈ అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడి రేపు 23వ తారీఖున కూడా ఆ పట్టాల పంపిణీకి జగనన్న మన ఒంగోలు రాబోతా ఉన్నారు. ఈ సంచాలన్నింటినీ కూడా మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాసన్న అభివృద్ధిలో, ఎందుకంటే మనకి కార్పొరేషన్ ఎన్నిక కూడా గత ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉన్నా కూడా ఎన్నికలు జరపకుండా తప్పించుకుంది. కానీ వాసన ధైర్యంగా కార్పొరేషన్ ఎన్నిక జరిపి మన మేయర్గా ఇక్కడ మన కార్పొరేషన్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీని జెండా ఎగరేసిన ఘనత కూడా వాసనకే దక్కుతుంది. మరి ఆయన ఈ కార్పొరేటర్ అందరి చేత కూడా పనిచేయిస్తూ ఈ రోజున తీసుకున్నట్లయితే ఒంగోలు చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి, అరాకొర వసతులతోటి కొనసాగేవి. ఈ రోజున ఆ 4 కాకుండా మరో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఈ రోజున ఇక్కడ నిర్మాణం చేయటం, అలాగే దాంట్లో ఆ స్టాఫ్ అయితే ఉన్నారో ఆ స్టాఫ్ అందరినీ వాళ్ళని నియమించుకోవడంతో పాటు 200 పైగా పరీక్షలు ఈ రోజున చేసి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ రోజున మన అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కొనసాగుతున్నాయి. అలాగే నాడు నేడు బడి తీసుకున్నట్లయితే ఆ స్కూళ్ళు కూడా రూపురేఖలు మారి ఈ రోజున మనందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీరు గమనించాలని కోరుతా ఉన్నాం. అలాగే వాసన్న చాలా సౌమ్యుడు. ఆయన వ్యక్తిగత విషయాల్లోకి కనుక మనం వెళ్తే, మనం ఎవరు వెళ్ళినా కులం చూడు, మతం చూడు, పార్టీ అంతకన్నా చూడు.
ఏ సమస్య మీద పోయినా ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఆ పని ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఇది మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్తున్న మాటలు కాదు, ప్రతిపక్షం వాళ్ళు చెప్పే మాట ఇది. వాసన్న దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికైనా పార్టీ చూడకుండా పనిచేస్తాడనేది మాకన్నా కూడా ప్రతిపక్షంలో మాట ఇది. అంతటి మంచి వ్యక్తిని తిరిగి మళ్ళా ఆరోసారిగా శాసనసభ్యులుగా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఒంగోలు ప్రజానీకానికి ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మీ అందరి మంచి మనసుతోటి ఆయన్ని ఆశీర్వదించండి, ఆయనకి వెన్నుదన్నుగా నిలబడండి. ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే స్థానిక కార్పొరేటర్లు కూడా మీ వెంట ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాసన్నకి సపోర్ట్ చేసి రేపు 6వ ఎమ్మెల్యేగా ఆయన శాసనసభ్యులుగా మనందరం కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మరీ మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు శ్రీశక్తితో మేము శశిదేవ్ గారు అనే కార్యక్రమం పెట్టున్నాము. ముందుకు ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చిన కావ్యమ్మ గారికి థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ అమ్మ, వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి ఈ ప్రోగ్రాం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన డివిజన్లో చెప్తే మీకు సొల్యూషన్ చేస్తారు. దానికోసం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పినా అవన్నీ సొల్యూషన్ చేయడానికి శశక్క కానీ కావ్యం గారు వస్తున్నారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ టీడీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ప్రతిపక్షం వాళ్ళు మేము ఒకటే చెప్తున్నాము, మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, పేద ప్రజలంతా అన్ని సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉంటున్నారు. వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పా మీరు నమ్మద్దు, అన్నీ చెప్పి వాళ్ళు చెప్పే ఒక్కడ కూడా చేయరు. మేము వాసన్న నాయకత్వంలో కష్టపడి పనిచేసి మళ్ళీ మన వాసన్నని 6వ గెలిపించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్ అసలు ఉండరు. ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపించుకొని మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేయించుకున్నాము, మినిస్టర్గా చేయించుకున్నాము. ప్రతిపక్ష వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీరు ఎప్పటికీ ఏవి చేయలేరు, మీరు గెలవలేరు. మళ్ళీ గెలిచేది మా వాసన్నే, పైన జగన్ అన్నే గెలుస్తాడు. ఇవన్నీ మేము ఇంకా చాలా చేసాము. డివిజన్లో వాసన్న 50 కోట్ల పైగా విత్ హై టెన్షన్ వైర్లు వర్క్ చేయించాడు. ఇక్కడ తర్వాత కూడా చాలా వర్క్ చేయించాము. రిమ్స్కి సంబంధించింది కానీ ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ ఒకప్పుడు ఒంగోలులో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కన్నా తర్వాత వాసన మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సైట్లు రేట్లు వచ్చినాయి అంటే అది వాసన తీసుకొచ్చిన కార్పొరేషన్ చేయించినందువల్ల మాట్లాడి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికి జనానికి తెలుసు మీరు ఎన్ని చెప్పినా కానీ మీరు గెలిచేది లేదు, ఏమి లేదు, గెలిచేది వాసన్నే, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది వాసన్నే. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీశక్తితో మేము శశిదేవ్ గారు అనే కార్యక్రమం పెట్టున్నాము. ముందుకు ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చిన కావ్యమ్మ గారికి థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ అమ్మ, వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి ఈ ప్రోగ్రాం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన డివిజన్లో చెప్తే మీకు సొల్యూషన్ చేస్తారు. దానికోసం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పినా అవన్నీ సొల్యూషన్ చేయడానికి శశక్క కానీ కావ్యం గారు వస్తున్నారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ టీడీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ప్రతిపక్షం వాళ్ళు మేము ఒకటే చెప్తున్నాము, మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, పేద ప్రజలంతా అన్ని సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉంటున్నారు. వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పా మీరు నమ్మద్దు, అన్నీ చెప్పి వాళ్ళు చెప్పే ఒక్కడ కూడా చేయరు. మేము వాసన్న నాయకత్వంలో కష్టపడి పనిచేసి మళ్ళీ మన వాసన్నని 6వ గెలిపించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్ అసలు ఉండరు. ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపించుకొని మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేయించుకున్నాము, మినిస్టర్గా చేయించుకున్నాము.
ప్రతిపక్ష వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీరు ఎప్పటికీ ఏవి చేయలేరు, మీరు గెలవలేరు. మళ్ళీ గెలిచేది మా వాసన్నే, పైన జగన్ అన్నే గెలుస్తాడు. ఇవన్నీ మేము ఇంకా చాలా చేసాము. డివిజన్లో వాసన 50 కోట్ల పైగా విత్ హై టెన్షన్ వైర్లు వర్క్ చేయించాడు. ఇక్కడ తర్వాత కూడా చాలా వర్క్ చేయించాము. రిమ్స్కి సంబంధించింది కానీ, ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ. ఒకప్పుడు ఒంగోలులో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కన్నా తర్వాత వాసన మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సైట్లు రేట్లు వచ్చినాయి అంటే అది వాసన తీసుకొచ్చిన కార్పొరేషన్ చేయించినందువల్ల మాట్లాడి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికి జనానికి తెలుసు, మీరు ఎన్ని చెప్పినా కానీ మీరు గెలిచేది లేదు, ఏమీ లేదు, గెలిచేది వాసన్నే, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది వాసన్నే. థ్యాంక్ యూ. ఎలక్షన్లో చూసిన దానికన్నా అప్పుడు ఎక్కువ మగవాళ్ళని చూసేదాన్ని, ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూస్తున్నా ఆడవాళ్ళే కనపడుతున్నారు. బాగా అనిపిస్తుంది. మీరందరూ ఇన్ని ఇయర్స్ నుంచి మా మావయ్యకి సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపిస్తూ మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు. మాకు ఇదొక హోమ్ లాంటిది ఒంగోలు. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, సారీ. బట్ మా మావయ్య ఎప్పుడూ మంచి చేశారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్తో చేస్తూ ఉంటారు. మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ 5 years నేను కానీ ప్రణీత్ గారు కానీ మా అత్తమ్మ గారు కానీ మా మామయ్య గారు కానీ అందరం ఒంగోలులో ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం. ఇది ఉట్టిగా ఏదో ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికినే మాట ఇచ్చినట్టు కాదు. కంపల్సరీ నెక్స్ట్ 5 years నేను మా అత్త అందరం ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరే చేంజ్ చూస్తారు ఇంకా. అది మా ప్రామిస్. అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా మావయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి. చాలా చాలా థ్యాంక్స్. నేను ఎలక్షన్లో చూసిన దానికన్నా అప్పుడు ఎక్కువ మగవాళ్ళని చూసేదాన్ని, ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూస్తున్నా ఆడవాళ్ళే కనపడుతున్నారు. బాగా అనిపిస్తుంది. మీరందరూ ఇన్ని ఇయర్స్ నుంచి మా మావయ్యకి సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపిస్తూ మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు. మాకు ఇదొక హోమ్ లాంటిది ఒంగోలు. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, సారీ. బట్ మా మావయ్య ఎప్పుడూ మంచి చేశారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్తో చేస్తూ ఉంటారు. మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ 5 years నేను కానీ ప్రణీత్ గారు కానీ మా అత్తమ్మ గారు కానీ మా మామయ్య గారు కానీ అందరం ఒంగోలులో ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం. ఇది ఉట్టిగా ఏదో ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికినే మాట ఇచ్చినట్టు కాదు. కంపల్సరీ నెక్స్ట్ 5 years నేను మా అత్త అందరం ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరే చేంజ్ చూస్తారు ఇంకా. అది మా ప్రామిస్. అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా మావయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి. చాలా చాలా థ్యాంక్స్. డాక్టర్సే కనపడతారు. అదే ఒంగోలు మొత్తం డాక్టర్స్ ఎక్కడ అర్థం కావట్లేదు. ఎవరు చూసినా డాక్టర్సే కనపడతారు. అదే ఒంగోలు మొత్తం డాక్టర్స్ ఎక్కడ అర్థం కావట్లేదు. ఎవరు చూసినా డాక్టర్.
నాకు తెలియదు వస్తాయా పథకాలు వస్తాయా వస్తాయా పథకాలు వస్తాయా అలా అయితే మీరు ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ చెప్పనా బయటకు బజార్ సంబంధించి వాటర్ సమస్య వాటర్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సమస్యలు తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అసలు ఓటేసి గెలిపించుకొని ఓటేసుకోండి. రెగ్యులర్ 11 years. Mostly అందరూ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్ వాళ్ళే ఫ్రెండ్స్ పిల్లలు ఏదైనా వినాయక చవితి బాగా ఎక్కువ వస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా నార్మల్ మీ లాస్ట్ టైం మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. దాని తర్వాత ఇంకొక డాక్టర్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటుంది. సంఘమిత్ర డాక్టర్స్ కొంతమంది నా ఫ్రెండ్స్ హైదరాబాద్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్యాచ్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే అసలు ఇంతమంది యంగ్స్టర్స్ ఎక్కడ ఉన్నారు అసలు ఒంగోలు నార్మల్గా అనుకునేదాన్ని యంగ్స్టర్స్ తక్కువ ఒంగోలు అని సిటీలో చాలా మంది. మన ప్రాజెక్ట్లో ఉండేది కూడా ఆల్మోస్ట్ అందరూ డాక్టర్స్ మళ్ళీ డాక్టర్స్ బిజినెస్ అంటే అందరూ లేడీస్ కూడా ఇంపార్టెంట్ బిజినెస్ బట్ అదే గుడ్. ఇంట్లో ఖాళీగా ఉండి దానికన్నా ఏదైనా వర్క్ చేసుకుంటే మోర్ యాక్టివ్. మీకు ఇష్టమైన లాజిక్ నేను హైదరాబాద్లో కూడా కొంతమంది లాలో ఇప్పుడు టాప్ దీంట్లో వర్క్ చేసే అందరు లాయర్స్ వాళ్ళతో ఆర్గ్యూ చేయలేము. అసలు నేను బయటికి కూడా వెళ్ళాను. 99% కన్విన్స్. సో మీరే తిరుగుతుంటారు, మీరే చెప్పాలి, మీరే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఎవరైనా. యాక్టివ్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. నేను నార్మల్గా హైపర్ యాక్టివ్ ఉంటాను. మా మామయ్య తక్కువ మాట్లాడతారు, ప్రణీత్ తక్కువ మాట్లాడతారు, అతమ్మ కూడా ఓకే మీ ఇద్దరు బాగానే మాట్లాడుతుంటాం బట్ నేను ఎక్కువ మాట్లాడతాను. తర్వాత మా సన్ అట్లా నాన్ స్టాప్ మా ఇద్దరం ఇంట్లో ఉన్నామంటే అసలు ఇంకా సో నాకు యాక్టివ్గా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక లైవ్లీ ఫీలింగ్. నాకు లాస్ట్ టైం 2000 ఎంత బాగా అనిపిస్తుంది. అందరూ లైవ్లీగా అప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఓటేయండి అంటే వాళ్ళ ఫేస్లో అంటే వేస్తామమ్మా అంటే. బట్ ఇప్పుడు అందరూ వేసినా ఇప్పుడు లైక్ హ్యాపీ అండ్ హ్యాపీ ఫేసెస్ ఉంటున్నాయి యాక్టివ్గా. అందరూ దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఇది అనిపిస్తుంది. అందరూ బాగా కలుస్తాము.
అపార్ట్మెంట్ కూడా చిన్న ఇంకా అట్లా ఇప్పుడు తను ఏదన్నా మేము కూడా రెడీ అంటాం. తప్పకుండా ఓటేసి మేడం దగ్గరండి, మీరు కూడా దగ్గరండి. మీరందరూ కూడా కొత్తగా చూస్తుంది. లేదు మా ఊర్లో ఉన్న కమ్మారెడ్డి The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి.
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.